పహల్గా ఉగ్రదాడి ఘటన ఎన్నో జీవితాలను చిన్నాభిన్నం చేసింది. భార్య పిల్లలను అనాథలను చేయడంతో పాటు కొత్త జీవితంలోకి అడుగుపెట్టబోతున్న జంటల ఆశలను కూడా తలకిందులు చేసింది. జమ్మూ కాశ్మీర్ అనంతనాగ్ జిల్లా పహల్గాంలో ఉగ్రమూకలు చేసిన మారణ హోమంలో 28 మంది మృతి చెందారు. అయితే మృతుల్లో కొత్తగా పెళ్లైన వారు కూడా ఉండటం వారి కుటుంబాల్లో తీవ్ర విషాదం నింపింది. పహల్గా ఉగ్రదాడిలో ప్రాణాలు కోల్పోయిన వారిలో ఇద్దరికి ఇటీవలే వివాహమైంది. వారిలో ఒకరు హర్యానాకు చెందిన వినయ్ నర్వాల్. నేవీ అధికారి అయిన నర్వాల్కు ఏప్రిల్ 16న పెళ్లి జరగగా 19న రిసెప్షన్ జరిగింది. మరుసటి రోజు భార్యను తీసుకుని కశ్మీర్కు హనీమూన్కు వెళ్లిన నర్వాల్ మంగళవారం ఉగ్రవాదులు జరిపిన కాల్పులో ప్రాణాలు కోల్పోయాడు. పెళ్లైన 6 రోజులకే చనిపోయిన నర్వాల్ మృతదేహం పక్కన ఆయన భార్య రోధిస్తున్న తీరు అందరినీ కంటతడి పెట్టించింది. ఇక యూపీలోని కాన్పూర్కు చెందిన శుభం ద్వివేదికి ఈ ఏడాది ఫిబ్రవరి 12న పెళ్లి జరిగింది. ఇటీవలే భార్యను తీసుకుని హనీమూన్ వెకేషన్కు వెళ్లిన ద్వివేది ముష్కర్ల కాల్పుల్లో చనిపోయారు. కళ్ళెదుటే భర్తను తలపై కాల్చి చంపడంతో అతని భార్య షాక్లో ఉండిపోయింది.